మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెప్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ఏనాడు ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఈ మేరకు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత కీలక విషయాలను బయటపెట్టారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కుని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని అన్నారు. ఆ ప్రతిపాదనలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని స్పష్టంగా రాసి ఉందని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంజయ్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఎందుకంటే మూసీ సుందరీకరణ పేరుతో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందని చెప్పేసి ఆమె మీడియా పార్టీతో పాటు అసెంబ్లీ ఎమ్మెల్సీ శాసనమండలి సమావేశంలో తీవ్ర స్థాయిలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డ విషయాలు సైతం మనం చూస్తున్నాం. ఎందుకంటే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సంచలన విషయాలు సైతం ఈరోజు మీడియా పార్టీ వద్ద వెల్లడించడం జరిగింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కీలక పత్రాలు సైతం బయటపెట్టి వాటికి సంబంధించిన ఆధారాలతో సహా నిరూపించే అవకాశం సైతం ఉందని చెప్పేసి గతంలో సైతం చెప్పడం జరిగిందని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం చెప్పారు. ఏదైతే డిపిఆర్ఓలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకుకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం పంపినప్పటికీ కూడా ప్రతిపాదనలు మాత్రం బయట పెట్టిన సందర్భాలు సైతం మనకు లేవని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి మనకు చూస్తున్నాం. ఎందుకంటే డిపిఆర్ఓ తయారు కాలేదని ఇప్పటికే డిసెంబర్ 17న చెప్పిన ప్రభుత్వం డిపిఆర్ఓ ఉందని చెప్పేసి ప్రపంచ బ్యాంకు సెప్టెంబర్ 19న తెలియజేసిందని చెప్పేసి చెప్తున్న సందర్భాలు సైతం చూస్తున్నాం. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకుకి సంబంధించిన రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ ఈ మూసీ ప్రశ్నల దిశ మాత్రం అడుగు వేయలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడింది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మూసీ ప్రశ్నలకు సంబంధించిన విషయాల్లో బయట పెట్టడంతో అనేక విషయాలు కోసం మనకు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రతిపాదనలో డిపిఆర్ఓ సంబంధించిన ప్రభుత్వం స్పష్టంగా ఉందని చెప్పి చెప్తున్న సందర్భాలు ఉభయ సభల్లో తప్పుడు సమాచారం తీసుకున్నా అని చెప్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్ లో ప్రపంచ బ్యాంకును తాకట్టు పెడుతున్నారని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీ కవిత విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు సమాధానాలు మారుకోవాలని చెప్పి చెప్పిన సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాల బీఆర్ఎస్ సహాయంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదు. కేవలం ప్రపంచ బ్యాంకు రేవంత్ రెడ్డి మోకాలు ఆరుతున్నారని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీ కవిత ఈ రోజు విమర్శలు వ్యక్తం చేశారు. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంక్ తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19న ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మూసీ ప్రక్షాళనపై ఎమ్మెల్సీ కవిత సంచలన విషయాలు బయట పెట్టడంతో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులో అర్జరీ మాత్రం మొదలైంది. ఎందుకంటే మూసీ ప్రక్షాళనపై ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి ఈ రోజు రియల్ ఎస్టేట్స్ కు వక్తగా మారాలని ప్రభుత్వం మారిందని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు మీడియా పాయింట్ లో ఆమె వెల్లడించిన విషయాలు బహిర్గతం చేసి ఈ రోజు ప్రభుత్వ తీరుపై ప్రజల్లోకి ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. సంజయ్.